నీకో ఫ్రెండ్ ఉన్నాడు. తను కలిసిన ప్రతిసారి జీవితంలో ఓ మెట్టు పైకి ఎక్కుతున్నావు. ఈ క్రమంలో నువ్వు అలసిపోయి ఆగిపోతే ఆ ఫ్రెండ్ నీ ప్రయాణం ఆగకుండా మరో ఛాన్సు తీసుకువస్తున్నాడు. అలాంటి ఫ్రెండును నువ్వు ఇష్టపడతావా, అతనికి భయపడతావా అంటే ఊరుకో బాస్. అలాంటి దోస్తుకు ఎవరైనా భయపడతారా, ఇష్టపడతారు కానీ అంటారు కదా. మరి పరీక్షలంటే భయమెందుకు బ్రో? మనం చెప్పుకున్న ఫ్రెండ్ ప్లేస్లో పరీక్షను పెట్టి చూడు, తను అలాగే చేస్తుంది కదా. పరీక్ష రాసిన ప్రతిసారి నువ్వు పై తరగతికి వెళ్తున్నావు. ఎప్పుడైనా ఫెయిల్ అయితే సప్లీ ఉంటుంది కదా, రాసి నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నావు కదా. ఫ్రెండ్ కంటే ఏం తక్కువ చేస్తుంది పరీక్ష? మరి దానికెందుకు భయపడుతున్నావు? ఒక్కసారి ఆలోచించు. పరీక్షని ఎనిమిలా కాకుండా ఓ బెస్ట్ ఫ్రెండ్లా చూస్తే విజయం నీదే. ఈ వారంలోనే ఇంటర్ పరీక్షలు మొదలవుతున్నాయి. మరో 2 వారాలకు మేమున్నాము అంటూ 10వ తరగతి బోర్డు పరీక్షలు స్టార్ట్ అవుతున్నాయి. పరీక్షలు దగ్గరకొస్తున్నాయని కంగారొద్దు బంగారు కొండలు. పరీక్ష రూపంలో ఎదురవుతున్న మీ ఫ్రెండును మనస్ఫూర్తిగా కలవండి. తలబడి కాదు, నిలబడి గెలవండి. ఓకేనా? అర్థమైంది కదా? పిల్లలందరూ చక్కగా ఏ భయము లేకుండా హాయిగా చదువుకోండి, పరీక్షలు రాసేయండి. ఫలితాల గురించి ఇప్పుడే ఆలోచించి మనసు పాడు చేసుకోవద్దు. వస్తుందిలే ఫలితం. ఏమవుతుంది? ఏమంతటితో జీవితం అయిపోతుందా? అనుకోకుండా ఏదైనా ఫెయిల్యూర్ సంభవిస్తే ఉందింగా బాస్, సప్లీలు ఉండనే ఉన్నాయి. సో అదండి పిల్లలు. నాకు కూడా 35 ఇయర్స్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఎంతోమంది పిల్లలను, ఎన్నో రకాల పిల్లలను, ప్రతి పిల్లోడు ప్రతి పిల్ల డిఫరెంట్గానే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి పనికొచ్చే ఈ విషయం అందరూ విన్నారుగా. విన్నాక ఇక ఇతరులతో, ముఖ్యంగా పిల్లలున్న వాళ్ళతో షేర్ చేసుకోండి. అలాగే లైక్ కూడా చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ద